స్వామిశరణం స్వామీశ్వరం త్రిపులేస్కి వెళ్ళిన వీక్షలందరూ నమస్కారం. అందరూ కూడా చిన్న వాహనం నుంచి పెద్ద వాహనం, కార్లు కానీ ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్తుంటారు, తీర్థయాత్రలు వెళ్తుంటారు, ట్రావెల్స్ పరంగా ఉంటారు, ఊబర్స్ నడిపిస్తుంటారు. మా డ్రైవర్స్ సహోదరులు అందరూ కూడా డ్రైవర్ సహోదరులు వారిని పార్థసారథి అనాలని చెప్పాను. తర్వాత వీరందరూ కూడా ఊబర్స్ నడిపించే వాళ్ళు కానీ ఎవరైనా కూడా అందరూ బిజినెస్ పరంగా నా డబ్బులు చెప్పారు. తర్వాత ఇంకోటి ఓనర్స్ అందరూ పెద్ద పెద్ద చిన్న కార్లు కానీ పెద్ద కార్లు అందరూ ఉంటారు. దాన్ని ఏదైనా కూడా మనకు దారిలో వెళ్తున్నప్పుడు మనకు అనుకోకుండా రోడ్డు మీద కొన్ని నకారాత్మక శక్తులు ఉంటాయి. వీటితో ఇబ్బంది పడకుండా, కార్లు తరచు ఖరాబు కాకుండా, కార్లకు కానీ వాహనాలకు ఏవైనా కూడా చిన్న వాహనమైన పెద్ద వాహనమైన లారీ కాంటారు, ట్రక్లకు లేదా పెద్ద అయినా సరే ఆటోస్ కాడికి మొదలు పెడితే రోడ్డు మీద నకారాత్మక శక్తులు, కార్లు ఖరాబ్ కావడం కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ తరచూ మనకు సరైన మార్గంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి కార్లను డ్రైవింగ్ చేస్తాం. మంచి నిర్ణయం, మంచి థాట్స్ రావడానికి, మూమెంట్ రావడానికి, లోపల ఉన్న మంచి ఆరా ఉండడానికి కార్లో దానికి ఏం చేయాలి, ఎలాంటిది పెడితే మనకు బాగుంటుందో ముందు మనం మాట్లాడుకు ముందు మన స్వామివారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్తాం. స్వామి శివ స్వరూపే రాసిన ఆర్యగిరి బాలకిన నిర్మలిత శాస్త్ర శబరిగిరీశన హరిహరసుతన జ్యోతిస్వరూప ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ వల్లభాయ నమః శ్రీ స్వామి ఏషనమయ. అయితే కార్లలో మన ఊబర్ కానీ ఓలా సర్వీస్ చేసే వాళ్ళు, డ్రైవర్స్ కానీ, తర్వాత ట్రావెల్స్ వాళ్ళు ఎవరైనా కూడా వీరందరూ కూడా ముఖ్యంగా డ్రైవర్ సోదరులందరూ కూడా వీరిని మనం పార్థసారథి అంటాం. పార్థసారథి శ్రీకృష్ణ భగవానుడు పార్థసారథి రూపంలో వారిని మనం చూస్తాం, డ్రైవర్ని అందరూ కూడా. అంతే ఎక్కడైనా కూడా స్వామివారు సుదర్శన చక్రంతో మురళి పట్టుకుని ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు వేణు మురళి పట్టుకుని ఉంటాడు. కాకపోతే పార్థసారథి అనే దేవాలయం శ్రీకృష్ణ భగవానుడు అందులో చట్రకోళ అంటే మనము గుర్రాన్ని నడిపించేటట్టు ఉంటాం కదా, అర్జునుడు వెనక యుద్ధం చూసిన ముంగట స్వామివారి రథం నడిపించారు కదా, అందుకే ఆ అవతారాన్ని స్వామిని పార్థసారథి అంటారు, ఆ సిస్టాన్ని. అందుకే ఎవరైతే డ్రైవింగ్ చేసే వాళ్ళు అందరూ డ్రైవర్స్ అందరూ పార్థసారథి అంటారు. మీరు డ్రైవర్స్ ఎవరైనా కూడా పార్థసారథి టెంపుల్కి వెళ్ళండి, చాలా మంచిది, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మనం చేసే 10 రూపాయల కష్టం ఇంటికి వెళ్ళి హ్యాపీగా మిలుగుబాటు అయి ఉండాలి. అందుకే డ్రైవర్లే కొంతమంది వాహనాలు నడిపించారు, అందరూ కూడా డబ్బు వాళ్ళకి అనుకూలంగా లేకుండా అందరూ కూడా వేస్ట్ ఖర్చు అయ్యేటట్టు కూడా అవుతుంటే అలా కాకుండా ఇలా చేయండి, బాగుంటుంది. పార్థసారథి దేవాలయానికి వెళ్ళడం వల్ల, స్వామివారికి తులసిమాల ఎక్కడం వల్ల, బుధవారం స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, బుధవారం శనివారం ఒకవేళ డ్రైవర్ సహోదరులందరూ కూడా ఊబర్ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా మీకు పార్థసారథి టెంపుల్ వచ్చేసి కేరళలోనే ఉంది. ఇక్కడ మీరు అందరూ కూడా ఏదైతే నడిపిస్తున్నారో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలు, ఏ రాష్ట్రాల్లో అయినా కూడా మీరందరూ కలిసి మీకు ఒక యూనిటీగా మనం ఉంటే ఈయన శ్రీకృష్ణ భగవానుడి పార్థసారథి రూపంలో దేవాలయం కట్టుకోండి. అందరూ 1000-2000 వేసారు దేవాలయం రెడీ అయిపోతుంది. వారానికి ఒకసారి, నెలకోసారి మీరు దర్శనం చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది. ఎవరు డ్రైవింగ్ చేస్తుంటారో అటాక్గా ఏదో కూడా జరిగిపోతుంది. అలా కాకుండా మన భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ఇవన్నీ మీకోసం. తర్వాత ఎవరైతే ఓనర్స్ మనందరూ అంటే అందరూ కూడా కార్లు ఎవరైతే కార్లో ఉన్నారో అందరూ కూడా ఇటు వీలు కావచ్చు, ఊబర్ ఉన్నప్పుడు పెద్ద BMW పెద్ద కార్లు, రోల్స్ కార్లు ఉన్న వాళ్ళు అంటే సార్ పెద్దవాళ్ళు ఏదైనా అందరికీ భగవంతుని అనుకోవడానికి తరచుగా ఇమ్మీడియట్లీగా కారు ఖరాబ్ కాకుండా తరచుగా ఇమ్మీడియట్లీగా రోడ్డు మీద వెళ్తూ కార్ అంటే యాక్సిడెంట్స్ అలాంటివి అవుతుంటాయి. అలాంటివి కాకుండా మన సెక్యూరిటీ పరంగా మంచి ఆరా మన కార్ చుట్టూ ఉంటాడు, లోపల కూడా మంచి ఆరా ఉంటాడు. నకారాత్మక శక్తులు రోడ్ల మీద ఒక్కోసారి మనని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు రోడ్డు మీద రాత్రి పూట ఏదో టైంలో. అట్లా మనకు అందరూ చాలా కూడా రాత్రి పూట యాక్సిడెంట్స్ ఎన్నో చూస్తుంటాం. మన ఇంట్లో వాళ్ళు మనం నమ్ముకొని మన ఇంట్లో ఎంతో మనం ఎదురుస్తుంటాం. వారి కోసం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని మనం ఆశీర్వదించి పంపిస్తే తల్లిదండ్రులు మనమైనా కూడా. అంటే ఇలాంటి పిరమిడ్స్ ఉంటాయి అన్నమాట. మనకు పిరమిడ్స్ అని చూపిస్తున్నాను. ఇట్లా ఒక పిరమిడ్ అంటే దీని వెనుక ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నట్టే ఉంటుంది. దీని లోపల కూడా యంత్రం ఉంటుంది. దీని 4 దిక్కులు మనకు త్రికోణాకారంగా మనకు పిరమిడ్ అనేది ఉంటుంది. అన్ని షోలు అక్కడ దొరికిపోతాయి. ఈ పిరమిడ్ వచ్చేసి మనము డాష్ బోర్డు మీద, కార్ల డాష్ బోర్డు మీద పెట్టుకుంటుంది. సరే, అది ఒక పెద్ద విషయంగా అది ఉండిపోతుంది. మనకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని బాగా బలాన్ని ఇస్తుంది అనమాట. కారణం అనిపిస్తున్నాం ఎటు మలపాలు ఏం కదా, సరైన టైంలో యాక్సిడెంట్స్ రూపంలో ఏదో టైంలో సరైన దారి నుంచి సరైన ట్రైనింగ్ పాయింట్, సరైన ఎనర్జీని ఇచ్చేస్తారు టక్ మనం
మంచి శక్తిని ఇస్తుంటాయి. ఇంట్లో లోపల ఎనర్జీ బాగాలేకపోతే మనం కారు నడిపేయలేకుంటాం, మన ఇబ్బంది అవుతుంటాం. అలాగే కూడా మంచి ఎనర్జీని, మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంటుంది. ఇది మంచి శుద్ధి ఎప్పుడు చూసుకొని ఇది మనం కారులో మన డాష్ బోర్డు మీద పెట్టుకున్నట్లయితే మనకు మంచి ఎనర్జెటిక్గా మన కారు తరచుగా ఖరాబ్ కాకుండా, అంటే చెడిపోకుండా మంచి పాజిటివ్గా వెళ్ళేటట్టు, రోడ్డు మీద నకరక శక్తి మనకి ఇబ్బంది పెట్టకుండా అన్ని విధాలుగా మనకు ఎవరు నడిపించినా కూడా చాలా బాగుంటట్టుగా డ్రీమ్కి వచ్చిన వాళ్ళు ఉంటాడు. మంచి ప్రశాంతంగా ఉన్న ఆనంద క్షేమమైన హ్యాపీ జర్నీ జరుగుతుంది, క్షేమ యాత్ర జరుగుతుంది, మంచి యాత్ర జరుగుతుంది. ఇది ఉండడం వల్ల ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఊబర్ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఊబర్ ఓలా కానీ ఇది కూడా ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఏదైనా కూడా ఆన్లైన్ సమస్య ఏదైనా కూడా అందరూ కూడా ఒక చిన్న ఈ బాక్స్ పెట్టుకోవడం అంటే ఇది ఒక పిరమిడ్ పెట్టుకోవడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు. మీరు సంపాదించిన డబ్బు పార్థసారథి అనే ఒక నామం అనుకొని మీరు స్టార్ట్ చేయండి కారు. ప్రతిరోజు కూడా మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బిజినెస్ అవుతుంది. మీరు టైం వేస్ట్ కాకుండా మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. వచ్చిన డబ్బు మంచికి ఇంటికి ఉపయోగపడుతుంది. ఇది మీరు చేయలేకపోతే వేస్ట్గా ఖర్చు కాకుండా ఉంటుంది అన్నమాట. ఇది మీరు స్టార్ట్ చేయండి. మీరు అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండడానికి, మన కార్లు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళడానికి, ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మన కార్లు మంచి రన్నింగ్ అయ్యేటట్టుగా ఇది పెట్టడం వల్ల మన కార్కు దిష్టి దోషం దాకకుండా మంచిగా నడుస్తుంది మన కార్లన్నీ కూడా. అందువచ్చే ఇంకోటి కార్కి మంచి డ్రైవర్స్ కూడా అద్దరు దొరికేటట్టు కూడా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంటుంది. చేయండి. మనం ఏదైనా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా రోడ్డు మీద మనం మంచిగా ఎదుటివాడు కూడా మంచిగా వస్తున్నాయి కదా, మన కార్ సేఫ్గా వెళ్తాం. మన మంచి డ్రైవింగ్ మనం చేసిన ఎదుటివాడు సరిగా వచ్చి గుర్తు మనకు కూడా ప్రాబ్లమే కదా. అలాంటివి కూడా మన దగ్గర జరగకుండా ఈ పిరమిడ్ అనేది మనకు శక్తితో కాపాడుతూ ఇంట్లో ఉన్న ఎనర్జీ ఆ విధంగా మనకు చూస్తుంది అన్నమాట. ఒక ఎనర్జీ, ఒక ఆరా క్రియేట్ చేస్తుంది మన కార్కి. ఈ ఆరా బలం వల్ల మనకు అన్ని కూడా శుభదాయకంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఆశీర్వదించారు పెద్దలు. అదేవిధంగా ఆ యంత్రం మనల్ని ఆశీర్వదిస్తూ తీసుకొస్తున్నాడు ఈ ఎనర్జీ. ఇది మనకు సంవత్సరానికి ఒకసారి కొత్తది మారుస్తుండాలి. 360 రోజులుగానే మారుస్తూ మనం తీసుకువెళ్తుండాలి. ఇది ఎప్పుడు కూడా ఏ రోజైనా పెట్టుకోవచ్చు కారులో, ఓకేనా. ఏ రోజైనా మనం వాహనం శుద్ధి చేసుకొని పెట్టుకున్న రోజు వాహనం కొంచెం శుద్ధి చేసుకొని కొంచెం వీలైతే కొంచెం ధూపం చూపించేసుకొని పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఇది మనకు ఆనందదాయకంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఒక చిన్న పిరమిడ్ అనమాట. బాగుంటుంది. స్వామి మీ అందరూ హ్యాపీగా ఉండాలని, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. స్వామి